యోసేపునే మనం తీసుకున్నట్లయితే యోసేపు ఐగుప్తు దేశంలోనే హెచ్చింపబడ్డాడు. ఎందుకు? తన యొక్క జీవితాన్ని పవిత్రపరుచుకున్నాడు, శోధన జయించాడు, దుష్టుని పారదోడాలు. ఎందుకంటే అవమానం కలిగిన, ఖైదీగా మార్చబడిన, జైలుకి వెళ్ళినా, శిక్ష అనుభవించినా సరే దేవుడు వాటన్నిటినీ కూడా తప్పించి ఆయనను ఐగుప్తు దేశంలో ఒక అధికారిగా, ఒక ఉన్నత స్థానంలో ఆయన నిలబెట్టాడు. కానీ పాత నిబంధనలో అయినా, పాత కాలంలో అయినా, నేటి కాలంలో అయినా నీ యొక్క నిజాయితీ, నీ యొక్క పవిత్రత దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఎప్పుడైతే మన పవిత్రత మనం కాపాడుకుంటామో, ఈ లోక సంబంధమైనది, శరీర ఆశను నో అని చెప్పాలి, నేత్రాశకు నో అని చెప్పాలి, జీవపు డంబాన్ని ఎప్పుడైతే నో, ధనమును సంపాదించాలని ధనము కొరకు ఆరాటపడ్డము, ధనము కొరకు దొంగతనాలు, ధనము కొరకు